అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు వీడియో చూస్తున్న మీలో చాలామంది వెనుకడుగు వేస్తున్నారు కదా. ఇంక మేము సాధించలేమయ్యా, ఇంక మా బలం అయిపోయింది, మా శక్తి చాలట్లేదు, ఎందుకో తెలియదు, ఓటమి తప్ప మరేది మా బ్రతుకులో కనిపించట్లేదని నిరుత్సాహంతో కృంగిపోయిన మీతో ఈరోజు ప్రభు మాట్లాడాలని ఆశపడుతున్నారు. మనం చేసే అతిపెద్ద తప్పేంటి చెప్పనా? మనం ఎక్కువ బలహీనపరిచే మాటలు వింటూ ఉంటాం. కొంతమంది వచ్చి, ఇంక నీ అప్పులు తీరవమ్మా, ఇంక నీ బ్రతుకులో నీ భర్త మారడు, ఇంక నీ జన్మల వివాహం జరగదు, అలాగే నీ పిల్లలు చదువుకుంటున్నారు కానీ దానికి ఉద్యోగాలు వస్తాయో రావో ఏమో అని పలు రకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు మన ఆరోగ్య పరిస్థితులకు వచ్చినప్పుడు కూడా వైద్యులు కూడా అనొచ్చు, నువ్వు బ్రతకలేవమ్మా, నీ ఆరోగ్యం బాగుపడదేమో అని ఇలాంటి మాటలు చెప్పడం వల్ల ఇంక మన బ్రతుకంతా అయిపోయిందని ఆలోచన కలిగి ఉంటాం. ఈరోజు కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ మాకు ఫోన్ చేస్తూ ఉంటారు, అన్నా ఇంక మా జీవితం అయిపోయింది, ఇంకా మా బ్రతుకులో ఆరోగ్యం రాదేమో అని కొన్ని నిరుత్సాహపరిచే మాటలు మీకు మీరే చెప్పుకుంటూ బలహీనపడిపోతున్నారు. ఈ సంగమా, నువ్వు నిలబడితే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాన్ని సాధించడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, జ్ఞానముని ఇస్తాడు, దాన్ని అంతటినీ జయించడానికి శక్తిని ప్రభు ఇస్తాడు. ఈరోజు మనం ప్రభుని ఎందుకు అడగకూడదు? ప్రభా, నేను ఏదైతే సాధించాలనుకుంటున్నానో అది సాధించడానికి నీ కృప నాకు చాలా అవసరమయ్యా, నీ శక్తి నాకు చాలా అవసరమయ్యా, నువ్వు ఒక్కడివి నా భుజం తడితే చాలు ప్రభా, ఘనమైన విజయాలు నాకు వస్తాయని ఎందుకు ప్రార్థించలేకపోతున్నారు? ప్రార్థించండి. అల్ప విశ్వాసంతో కాదు, విశ్వాసంతో ప్రార్థించండి. దేవుని వాక్యాలు చాలా అద్భుతమైన మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ మాట చదవగలిగితే, వారు విశ్వాసము ద్వారా రాధ్యములను జయించరి, నీతి కార్యములను జరిగించరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోర్లను మూసిరి, అగ్ని బాణములను చల్లార్చరి, ఖడ్గదారులను తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పాలదొరులిరి. దేవుడు వీరందరి బ్రతుకులో ఘనమైన కార్యాలు జరిగిస్తూ వచ్చారు. వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ విజయాలు సాధించిన వారందరి భవిష్యత్తు ఎట్లా ఉందో తెలుసా? ఒకప్పుడు వారు బలహీనులే, వారి పక్షాన ఎవ్వరు నిలబడలేదు, ఏ బంధువు వచ్చి వారికి మంచి మాటలు చెప్పలేదు, ఏ ఒక్కరు వచ్చి వారి చేతులు చేసి మేమున్నామయ్యా అని ధైర్యం చెప్పలేదు. అయినా కానీ వారందరూ ఘనమైన విజయాలు సాధించగలిగారు. కారణం ఏంటి తెలుసా? వారు మనుషుల మీద ఆధారపడలేదు. నా ప్రభు కార్యం జరిగిస్తాడు, విశ్వాసముతో ఉంటే చాలని వారు విశ్వాసాన్ని కూడబెట్టుకుని అడుగులు ముందుకేశారు. గొప్ప విజయాలు, మానవుడు సాధించలేని గొప్ప విజయాలు వారు పొందుకోగలిగారు. ఈరోజు మనం ఎందుకు పొందుకోలేము? అనుకున్నది మనం ఎందుకు సాధించలేము? కొన్నిసార్లు అంటారు, అయ్యా ఇల్లు కట్టుకోవాలని ఆశ, కానీ నా స్థితి బాగాలేదు, నా పరిస్థితులు బాగాలేవు, మా తాత ముత్తాతలు ఏవి సంపాదించలేదు, అదొక కలగా మిగిలిపోద్దని కొంతమంది అంటారు. అది కలగా మిగలదు. ఒక్కడుగును ముందుకై పెంట కుప్పల మీద ఉండేవారిని సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవాది దేవుడు నువ్వు అనుకున్న దానికంటే గొప్పలిని కట్టించడా? కొంతమంది అంటారు, ఇంకా నా ఆరోగ్యం తిరిగి రాదన్నా, సంతోషం సమాధానాన్ని కోల్పోయాను, ఉద్యోగాలు కోల్పోయాను, వ్యాపారాలు కోల్పోయాను, కుటుంబ భవిష్యత్ అంతా చల్లా చెదురైపోయింది, దీని మరల నేను తిరిగి కట్టుకోలేను, ఎందుకంటే అందరు కుటుంబాలు చూస్తున్నాను కదా, వారి బ్రతుకులో జరగలేదు, నా బ్రతుకులు కూడా జరగదేమో అన్న ఆలోచన నీకుంటే ఈరోజు ఆలోచన తుడిచివేయబడును గాక. మీరు ఒక్కసారి నిలబడని చాలు, దేవుడు గొప్ప కూలిపోయిన వాటిని మరలా తిరిగి కట్టగలిగిన ఒకే ఒక్క సమర్థుడైన. ప్రియ సంగమా, నా జీవితాలు కూడా కుప్పకూలిపోయాయి. ఈ వాక్యములు నాకు చాలా ఇష్టమైన మాట ఏంటి తెలుసా? బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. వాళ్ళందరూ బలహీనులే, కానీ దేవుడు బలమిచ్చాడు, దేవుడు నడిపించాడు. యెహోవా వైపు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారన్నట్లు వీళ్ళందరూ నూతన బలము చేత నింపబడి సింహాల నోర్లను మూశారు, రాధ్యములను జయించారు. రాధ్యాలు జయించడం చిన్న విషయం ఏం కాదు, కానీ దేవుడు వారి పక్షాన నిలబడ్డారు. ఈరోజు నువ్వు ఏదైతే జయించలేకపోతున్నావో, ఏదైతే ఓటముల మధ్యన ప్రయాణిస్తున్నావో, వాటన్నిటి మధ్యన నా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకున్నది జరిగేలాగా దేవుడు చేస్తాడు. ఈ సంగమా, యేసేపుకు దేవుడు గొప్ప దర్శనాలు ఇచ్చాడు. అన్నలు అన్నారు కదా, ఇప్పుడు యేసేపుని నమ్మేశాం, ఈ కలలు ఏమవుతాయో, ఎట్లా నెరవేర్చబడతాయో చూద్దామని వెటకారం చేశారు. కానీ దేవుని గొప్ప కృప ఏంటో తెలుసా? దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చాడు. యేసేపు ప్రభు వైపే చూశాడు, విశ్వాసంతో అడుగులు ముందుకేశాడు, దర్శనాన్ని నమ్మాడు, ప్రభు మీద ఆధారపడ్డాడు, ఊహించలేని కార్యాలు జరిగించారు. కొంతమంది జీవితంలో గొల్లియాతు లాంటి సమస్యలు ఉంటాయి. దావీదు గొల్లియాతు ముందర నిలబడి అంటాడు కదా, నా ప్రభు నిన్ను నా చేతికి అప్పగిస్తాడని. యుద్ధం ప్రారంభించబడక ముందే
అతడు విశ్వాసంతో ఈ మాట చెప్పగలిగాడు, అనుకున్నది సాధించగలిగాడు. కారణము దావీదు బలము, దావీదు శక్తో కాదు, కానీ అతడు దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీరు, నేను, మనందరం బలహీనులమే. మనంతటా మనం ఎంత ప్రయత్నం చేసినా మన బ్రతుకులు అనుకున్నది సాధించలేము, కానీ దేవుడి హస్తం మన మీద ఉంటే, దేవుడు మన పక్షాన నిలబడితే ఘనమైన విజయాలు ఖచ్చితంగా సాధించగలం. మరి దేవుడు మన పక్షాన ఉండాలంటే ఏం చేయాలన్నా అంటే విశ్వాసముతో ప్రార్థించండి. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండట అసాధ్యము. దేవుని ఇష్టాన్ని సంపాదించుకోండి, సింహాల నోర్లను మూసేలాగా దేవుడు చేస్తాడు. దేవుని యొక్క కృప సంపాదించుకోండి. ఇంతకాలం ఏదైతే మనం జయించలేకపోయామో వాటిపైన ఘనమైన విజయాలు దేవుడు అనుగ్రహిస్తాడు. నా బ్రతుకులు చాలామంది అన్నారు, నీ వీడియోలు ఎవడు చూస్తాడయ్యా, నిన్ను ఎవడు పిలుస్తాడయ్యా అని నా కళ్ళ ముందర వెటకారం చేస్తూ ఉంటే, ఆ మాటలన్నీ హృదయంలో పెట్టుకుంటే నేను బలహీనపడిపోయి ఈరోజు మీ ముందరలా ఉండేవాడిని కాదేమో. కానీ మనుషులన్న మాటలన్నీ పక్కన పెట్టేశాను. ఎందుకంటే వారెవ్వరూ నా కోసం రక్తం కార్చలేదు, వారెవ్వరూ నా కోసం ప్రార్థించలేదు, వారెవ్వరూ నేను బాగుపడాలని కోరుకోలేదు. నేను బాగుండాలని కోరుకున్నది నా ప్రభువే, నన్ను వాడుకోవాలని కోరుకున్నది నా ప్రభువే. గనక ప్రభా, వాళ్ళందరి మాటలు పక్కన పెడతానయ్యా, నువ్వేదనుకుంటున్నావు అది మాత్రమే నా బ్రతుకులో జరగాలి. నేను విజయాన్ని సాధించగలనయ్యా, ఎందుకంటే నన్ను నడిపిస్తున్న దేవుడు సాధారణమైన వాడు కాదు, అసాధారణమైన కార్యాలు జరిగించగలిగిన వాడు నీవే అని ప్రభు వైపు ఆధారపడగా దేవుని కృప ఈరోజు ఎంత చక్కటి కుటుంబాన్ని, ఈ వీడియో చూస్తున్న మీ అందరినీ ప్రభు నాకు బహుమానంగా దయచేశారు. ప్రియ సంగమా, మనం అనుకున్నది సాధించగలం. ఈరోజు మీరు ప్రార్థించండి. ఈ సంవత్సరం మనం ఏదైతే అనుకుంటున్నామో వాటన్నిటినీ ప్రభు నెరవేర్చబోతున్నాడు. నేను సేవకుడు అవ్వాలని కోరుకున్నాను, బలమైన పరిచర్య చేయాలని కోరుకున్నాను. మెట్టుకు మెట్టు దేవుడు హెచ్చించడం ప్రారంభించాడు. శోధనల మధ్యన హెచ్చించాడు, శ్రమల మధ్యన ధైర్యపరిచాడు. ఆయన నన్ను విడిచిపెట్టలేదు. మనుషులు మోసం చేస్తారని తెలిసినా, మనుషులు అబద్ధాలు ఆడతారని తెలిసినా నా ధైర్యం అంతా ఒకటే, అనుకున్నది నేను సాధించగలను. ఎందుకంటే మనుషులు మారినా నా ప్రభు మారడు. ఆయన మాటిచ్చి మాట తప్పే దేవుడు కాదు. ఈరోజు దేవుని కృపను బట్టి ప్రభు పరిచర్లో ముందరకు వెళ్తున్నాం. క్యాన్సర్ విషయంలో కూడా అంతే. వైద్యులు అన్నారు, తీసుకెళ్ళిపోయి ఆఖరి కోరికలు తీర్చామన్నారు. అప్పుడు నా ఆఖరి కోరికను తెలుసా? మీ ఇంట్లో మిగిలిపోయిన ఎంగిలి మెతుకులైనా ఉంటే తీసుకొచ్చి నా చేతిలో పెట్టండి, కడుపు నిండా భోంచేస్తాను, నొప్పి తెలియకుండా విషమిచ్చి చంపేమని బ్రతిమాలుకుంటాను. కానీ మా తల్లిదండ్రులు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా ఆఖరి కోరికలు ఏం కాదు, కానీ మా అబ్బాయిని మీరు హాస్పిటల్లో జాయిన్ చేయండి, మా ప్రభు కార్యం జరిగిస్తాడు. ఈరోజు వారు అనుకున్నది సాధించగలిగారు. మా తల్లిగారు ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నది. అదేంటంటే, నా కొడుకును ప్రభు బ్రతికిస్తాడు, తన ప్రభు పరిచర్య చేస్తాడు, దేశ విదేశాల్లో దేవుడు వాడుకుంటాడు. చిన్నప్పుడే వాడు పుట్టకముందే ప్రభు వాగ్దానం చేశాడు, నా ప్రభు మోసం చేయడని. మా తల్లి స్ట్రాంగ్గా నిలబడింది. దేవుని కృప, అనుకున్నది మేము సాధించుకోగలిగాం. ఈ వీడియో చూస్తున్న మీ బ్రతుకులో కూడా ఎన్నో శోధనల సమస్యలు ఉండొచ్చు, కానీ కలవరపడకండి. మీరు అనుకున్నది నా ప్రభు మీకు బహుమానంగా దయచేయబోతున్నాడు. నమ్ముటి మీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమన్నట్లు శాంతి సమాధానము దేవుడు మీకు బహుమానంగా దయచేనుగాక. కోల్పోయినవన్నీ మరలా తిరిగి నా ప్రభు మీకు బహుమానంగా దయచేనుగాక. ఈరోజు మోకరించి మీరు ప్రార్థిస్తున్నారు కదా, ఆ ప్రార్థనకి తగిన జవాబు దేవుడు దయచేయబోతున్నాడు. తల్లి, నీ పిల్లల జీవితాన్ని కట్టబోతున్నాడు ఆయన. నువ్వేదైతే అనుకుంటున్నావో ఆ జీవితాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. తండ్రులు, మీరు కష్టపడుతున్నారు కదా, ఆ కష్టానికి తగిన ప్రతిఫలాలు దేవుడు దయచేయబోతున్నాడు. మీ హృదయపు తలంపులు ఎరిగిన దేవాది దేవుడు ఈరోజే మీకు నూతన ద్వారములు తెరుచునుగాక. ఓటముల మధ్యన బ్రతుకుతున్న నా జీవితంలో గొప్ప కార్యం జరిగించిన దేవాది దేవుడే మీ కన్నీటిని తుడిచి, నాకు తెలుసు మీరు చాలా వేదన మధ్యన ఉన్నారని, నాకు తెలుసు ప్రతిరోజు మీరు ఓడిపోతున్నారని, అవమానాల మధ్య నలిగిపోతున్నారని తెలుసు. కానీ దిగులు పడకండి, మీరు అనుకున్నది సాధిస్తారు. ఈరోజు మీ చేతులు బలహీనంగా ఉండొచ్చు, రేపు అనేక మందికి పెట్టే చేతులుగా దేవుడు మార్చబోతున్నాడు. నీ కుటుంబం ఈరోజు పూరు గుడిసెలో ఉండొచ్చు, కానీ రేపు ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా దేవుడు మార్చబోతున్నాడు. ఈరోజు బలహీనుడిగా, బలహీనురాలుగా అనేక మంది మధ్యన ఉండొచ్చు, కానీ రేపు బలమైన సాక్షిగా దేవుడు మార్చబోతున్నాడు. నువ్వు అనుకున్నది దేవుడు నెరవేరుస్తాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.